దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. లోక్సభ ఎన్నికల కమిషన్ సమాయత్తం చేయటం మొదలు పెట్టడం జరిగింది. రేపు 5వ తారీఖు నుండి ప్రతి డిస్ట్రిక్ట్లో ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ అనేది మొదలవుతుంది. ఆల్రెడీ డిసిసి ప్రెసిడెంట్స్ కూడా మెసేజ్ పంపించడం జరిగింది. పిసిసి తరఫున, మన పార్టీ తరఫున 4-5 రిప్రజెంటేటివ్స్ను ఎఫ్ఎల్సి ఆల్స్కు పంపించాల్సిందిగా డిసిసి ప్రెసిడెంట్లను కోరడం జరిగింది. జయరాం రమేష్ గారు ఈ మధ్యలోనో ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయటం జరిగింది. మాకు ఈవీఎం మిషన్స్ మీద నమ్మకం లేదు, బ్యాలెట్ పేపర్స్ మీదనే నమ్మకం ఉంది, బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఎన్నికలు పెట్టాలని కోరడం జరిగింది. కానీ ఈసీ అనేది తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ విన్నపాన్ని. సో ఇంపార్టెంట్ అనేది ఈవీఎంస్ ఫస్ట్ లెవెల్ చెకింగ్. ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్లో ఈవీఎంస్ సరిగ్గా పనిచేస్తున్నావా లేదా, మన రిప్రజెంటేటివ్స్ కూడా ఒక్కొక్క బటన్ ఒత్తేసి ఆ బటను ఏ పార్టీ పేరు, ఏ అభ్యర్థి పేరు ఉందో ఆ అభ్యర్థికి అనేది ఓటు పడుతుందా లేదా చూసుకునే అవకాశం మనకు కూడా ఉంటుంది పార్టీ ప్రతినిధులుగా. ఈ ప్రాసెస్ అంతా మొదలైన తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ను కూడా కౌంట్ చేసి మనం బటన్ ఒత్తిన ప్రకారం వీవీప్యాట్ స్లిప్స్ అనేది వచ్చిన వాళ్ళు లేదా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ను లెక్కపెట్టి చూస్తారు. ఆ తర్వాత ఈవీఎం మిషన్స్ ను సీల్ వేయటం జరుగుతుంది. ఆ ఈవీఎం మిషన్స్ సీల్ మీద కూడా మన పార్టీ రిప్రజెంటేటివ్ అనేది సంతకం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇది ఫస్ట్ లెవెల్ చెకింగ్ తర్వాత, ఎఫ్ఎల్సి చెకింగ్ తర్వాత ఎలక్షన్స్ కు బిఫోర్ ర్యాండమ్ గా అనేది ఆ మిషన్స్ అనేది ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కి పంపించడం జరుగుతుంది. 15 రోజుల బిఫోర్ ఎలక్షన్స్ కు 15 రోజులు బిఫోర్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ర్యాండమైజేషన్ లో ఏ బూత్ కు ఏ మిషన్ వెళ్ళాలేదు కూడా ర్యాండమైజేషన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మనకు కూడా ఏ మిషన్ అనేది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి పోతుంది, ఏ మిషన్ అనేది ఏ బూత్కు వెళ్తుంది అనేది ఒక లిస్ట్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఒక డిసిసి ప్రెసిడెంట్ గారు మన దగ్గర ముందరు వారితో మనం చేస్తూ ఉన్నారు. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది మన రిప్రజెంటేటివ్స్కి ఇవ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్తే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తాము. ఇది చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం. ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన ప్రస్తావన చేయటం జరిగింది. ఆ తర్వాత మన నాయకులు, ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చిన నాయకులు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ను కొనసాగించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. हाल शेख हाल డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ముందు మీరు మాట్లాడండి. మీరు ముందు కొద్దిగా మనవాళ్ళందరూ సైలెన్స్ గా ఉండమ్మా. అందరూ ఎందుకు మీరెవరు కలపడేది లేదు, వినపడేది లేదు. సైలెన్స్ గా ఉండండి కాసేపు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా శ్రీమతి నందిని మల్లు విక్రమార్క గారు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఖమ్మం నుంచి
దాదాపు ఇప్పటికే 10-11 దాకా అప్లికేషన్స్ పెట్టినట్టుగా సమాచారం ఉంది. ఈరోజు నందిని మేడం గారు కూడా భారీ క్యాన్వాయ్తోని పెద్ద ఎత్తున ఖమ్మం నుంచి దాదాపు 500-600 కార్లతోని ఒక ర్యాలీగా వచ్చి ఓ పండుగ వాతావరణంలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే మా ఖమ్మం జిల్లా నుంచి కూడా మేము కొన్ని పేర్లు సజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి శ్రీమతి సోనియా గాంధీ గారిని అలాగే ప్రియాంక గాంధీ గారిని మా ఖమ్మం నుంచి పోటీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశాం. పిసిసికి కూడా చెప్పాం. ఒకవేళ వాళ్ళు ఇద్దరు ఏదైనా కారణాల చేత మా దగ్గర పోటీకి రాకపోతే తదుపరి నిర్ణయం అధిష్టాన వర్గాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. అధిష్టాన వర్గం ఏ పేరుని సజెస్ట్ చేసినప్పటికీ కూడా అప్లికేషన్లు పెట్టిన వాళ్ళలో తప్పకుండా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ గారికి ఖమ్మం జిల్లా సీటును తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఒప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి శ్రీమతి నందిని మేడం గారు మీకు వారి ఉద్దేశాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఇవాళ నా ఫస్ట్ డే గాంధీ భవన్లో చాలా సంతోషంగా ఉంది. ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరు ఖమ్మం నుంచి వచ్చాము. ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు సోనియా గాంధీ గారికి లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని. మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఇవాళ నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము. వాళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి పనిచేసే పోటీ చేసే వాళ్ళకి మేము భారీ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాము. మా ఉద్దేశం ఒకటే ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళు సోనియా గాంధీ గారికి చేయమంటే వాళ్ళ కోసం మేము పనిచేసి వాళ్ళని గెలిపిస్తాము. తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము. థ్యాంక్ యూ. అంటే నాకైతే ముందు ఇష్టం లేకుండే, కానీ ప్రజలు, నా ఖమ్మం ప్రజలు దాదాపు 15-20 సంవత్సరాలు నేను వాళ్ళతో పాటు ఉన్నాను. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి కోరుకున్నారు. ఇద్దరు కలిసి చేస్తే ప్రజలకి మేము అందుబాటులో ఉంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేము ఇంకా ఎక్కువ పని చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.